దుర్వాస మహర్షి శాపం వల్ల దేవతలంతా సర్వశక్తులు కోల్పోవడంతో దానవులంతా స్వర్గంపై దండెత్తడం మొదలుపెట్టారు. దాంతో ఇంద్రుడు భూలోకంలో మహాపరాక్రమవంతుడు అయిన నహుషుడిని స్వర్గానికి అధిపతిని చేయడంతో నహుషుడు దానవుల్ని తరిమి కొట్టాడు. స్వర్గానికి అధిపతి అయిన నహుషుడికి పొగరు తలకెక్కి ఇంద్రుడి భార్య సచీదేవి కూడా తనదే అని భావించి తనని భర్తగా అంగీకరించమని ఇబ్బంది పెట్టడంతో సచీదేవి దేవగురువు బృహస్పతి దగ్గరికి వెళ్లి జరిగినదంతా వివరించింది. సప్తఋషులు మోసుకొచ్చే పల్లకిలో నహుషుడు సచీదేవి దగ్గరికి వస్తే తనని భర్తగా అంగీకరిస్తానని నహుషుడికి చెప్పమని బృహస్పతి ఉపాయం చెప్పడంతో సచీదేవి నహుషుడికి అలాగే చెప్పింది. దాంతో నహుషుడు సప్తఋషుల్ని పిలిచి తాను ఎక్కిన పల్లకిని మోయాల్సిందిగా ఆదేశించాడు. సప్తఋషులు పల్లకిని మోస్తుండగా అగస్త్య మహామునిని తన్నడంతో ఆగ్రహించిన అగస్త్య మహర్షి నహుషుడిని పల్లకి నుండి కింద పడేసి భూలోకంలో ఓ పెద్ద కొండ చిలవగా జీవించమని శపించడంతో తప్పు తెలుసుకున్న నహుషుడు తనని క్షమించమని ప్రాధేయపడ్డాడు. అగస్త్య మహర్షి శాంతించి భూలోకంలో ఎవరైతే నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్తారో వారి వల్లే శాప విమోచనం కలుగుతుందని ఉపదేశించాడు.